RTI Live News. Ask for right. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ నియోజకవర్గం చింతల మానేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ ఛత్రపతి శివాజీ మహారాజ్ కొమరంభీం బాబు జగ్జీవన్ రావు విగ్రహాలకు పూలమాలతో పుష్పాంజలి ఘటించి ఇక కత్తెల్లి నుండి గూడెం వరకు బైక్ ర్యాలీ ఉంటుందని అందరూ ఆహ్వానితులని నియోజకవర్గం అభివృద్ధియే మా జెండా అని అన్నారు. మీడియా సమావేశాన్ని సామాజిక కార్యకర్త జాడి దిలీప్ కుమార్ నిర్వహించారు. మీడియా సమక్షంలో ఆయన ప్రకటించారు. ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పౌరుషం లేని లారీలు కంకర అధిక లోడుతో ఈ కౌటల వైపు నుండి మహారాష్ట్రకు రవాణా ఉన్నందున గుంతలు పడి రోడ్లు అధ్వానంగా ఉన్నాయని, రవాణా బంద్ అయిన గత పాలకులు ప్రస్తుత పాలకులు అధికారులు పట్టించుకోవడం లేదని, రెవెన్యూ పోలీస్ రవాణా శాఖ మైనింగ్ అధికారులు చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారని, ప్రజలు నరకయాతన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. శుభాభివందనాలు. గత 15 సంవత్సరాలు పరిగణనలు తీసుకుంటే మరి దానికన్నా ముందు దాదాపు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాల పై దాటింది. నేటికి కూడా మన సిర్పూర్ నియోజకవర్గానికి కానీ, చింతల మానేపల్లి మండలం కానీ, బెజ్జూరు మండలం కానీ, కౌటల కానీ ఏ మండలం చూసినా కూడా రవాణా వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉంది. రోడ్డు వ్యవస్థ చాలా దారుణంగా ఉన్నాయి. గుంతలు పడి ఒక్కో విలేజ్కు మారుమూల ప్రాంతాల్లో చూసినట్లయితే రోడ్డు మార్గం కూడా లేకుండా, బ్రిడ్జిలు కూడా లేకుండా చాలా ప్రయాసపడి ప్రజలు పోతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఏదైనా డెలివరీ కోసం కానీ, లేకుంటే ఏదైనా పాయిజన్ కేసు కానీ మరి వాళ్ళు వెళ్ళాలంటే కార్నర్ వెళ్ళాలి. ఆ కార్నర్ నుంచి అంబులెన్స్ రావాలన్నా కూడా రాలేని పరిస్థితి. నేటికి 3 నెలలు గడుస్తుంది బస్సు బంద్ అయ్యి. కాలేజీకి పోయే విద్యార్థులు కానీ, స్కూళ్ళకు పోయే విద్యార్థులు కానీ, వర్తక వాణిజ్య వ్యాపార వస్తువులు కానీ, వచ్చిపోయే ప్రజలు కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. మొన్నటి వర్షానికి మరి చూసినట్లయితే ఎంతో బురద, ప్రజలు అనేక మంది వాహనదారులు కూడా కింద పడి, బైక్ కింద పడి వారు ప్రమాదంగా వాళ్ళ పరిస్థితి, యాక్సిడెంట్ అయిన పరిస్థితులు ఉన్నాయి. అదే రోడ్డులో ప్రతి సంవత్సరం ఒకరిద్దరు కూడా యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు. ఏదైతే మన కర్జల నుంచి గూడెం రోడ్డు ఉందో మార్గ మధ్యంలో అడ్డుగా చాలా టేకు చెట్లు ఉన్నాయి. మరి అటు నుంచి వస్తున్న వ్యక్తికి, ఇటు నుంచి వెళ్లే వ్యక్తికి ఏమి కూడా కనిపించని పరిస్థితి. అలాంటి సందర్భంలో వాళ్ళు చెట్టు ఒక్కోసారి గుద్దుకోవడం జరుగుతుంది, లేకుంటే బైక్లకు బైక్ గుద్దుకొని కూడా మరి ప్రమాదవశత్తుగా వారు మరణించడం కూడా మనం చూస్తున్నాం. చాలా పేపర్లోకి వచ్చింది, టీవీలో వచ్చింది, వార్తలు వచ్చింది, సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మరి ఈరోజు నేను ఏదైతే సోషల్ మీడియాలో నిన్నటి రోజు ఒక చిన్న పాదయాత్ర అని పెట్టడం జరిగింది. ఎందుకంటే 10-15 సంవత్సరాల నుంచి దాదాపుగా మనం చూస్తూనే ఉన్నాం ఆ రోడ్ని. అదే గుంతలు, అదే పొక్కలు, అదే రవాణా పరిస్థితి అట్లానే ఉంది. కానీ నేటికి కూడా మార్పు రావడం లేదు. మరి ఆ ప్రజల, గూడెం ప్రజల, మరి ఆ యొక్క దిందా ప్రజల బ్రతుకులు మారడం కూడా లేదు. కాబట్టి నేటికైనా కూడా గత ప్రభుత్వం కానీ, ప్రస్తుత ప్రభుత్వం కానీ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మీరు ఈ విషయంపై దృష్టి సారించాలి. ఎందుకంటే నేను ఎవరిని విమర్శించడం లేదు, ఎవరిని కూడా అనడం లేదు. ఎందుకంటే సామాజికంగా నేను ఒక సిర్పూర్ నియోజకవర్గ దేశ పౌరునిగా నేను ప్రశ్నించే హక్కు నాకుంది. కాబట్టి గత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా, ప్రస్తుత ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నా. గత ప్రభుత్వము ఇదే కర్జల నుంచి గూడెం రోడ్ ఉంది, మరి దానికి ఎందుకు మీరు రోడ్డు వేయలేకపోయారు, ఏ పరిస్థితుల్లో వేయలేకపోయారు, దానికి సమాధానం మీరు చెప్పాల్సి ఉంటుంది. ప్రస్తుత ప్రభుత్వం దీన్ని చొరవ తీసుకొని ఖచ్చితంగా ఈ రోడ్డు వేసినట్లయితే మరటు మహారాష్ట్ర నుంచి ఇటు తెలంగాణ సరిహద్దు ప్రాంతం నుంచి రాకపోకలు కూడా జరుగుతాయి, వర్తక వాణిజ్య వ్యాపారాలు కూడా పెరుగుతాయి. అదే కాకుండా ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది లేకుండా మరి అన్ని విధాలుగా విద్య, వైద్య విధానంలో కూడా సరళమైన, క్షేమమైన ప్రయాణం కూడా జరుగుతుందని నేను ఆశిస్తున్నా. కాబట్టి నేను చెప్పేది ఒకటే, మీడియా సమ్ముఖంగా
రానున్న 30 తారీఖు నాడు మనం చింతల మానేపల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ కొమరం భీం ఛత్రపతి శివాజీ మహారాజ్ సాక్షిగా వారి పాదాలకు పుష్పాంజలి ఘటించి మరి కర్జల్ నుంచి మన చింతల మానేపల్లి నుంచి కర్జల్లి వయా దిమ్నా నుంచి గూడెం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క బైక్ ర్యాలీలో మొదటి అడుగు నేను వేస్తున్నాను. ఒక సామాజిక పౌరునిగా ఎవరైతే ఆ రోడ్డు కావాలని ఆశిస్తున్నారో ఆకాంక్షిస్తున్నారో ప్రతి ఒక్కరూ మీరు కూడా సామాజికంగా స్వచ్ఛందంగా ఇలాంటి రాజకీయ విభేదాలు లేకుండా అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కూడా సామాజిక పౌరులు కానీ ఉద్యోగులు కానీ నిరుద్యోగులు కానీ మహిళలు కానీ సామాజిక సంఘాలు ప్రజా సంఘాలు అందరూ ఆహ్వానితులని మేము ఆహ్వానం పలుకుతున్నాము. కాబట్టి 30 తారీఖు నాడు ఉదయము 9:30 నుంచి ఈ యొక్క బైక్ ర్యాలీ ప్రారంభమవుతుంది. మరి గూడెంలో అక్కడ ఛత్రపతి శివాజీ చౌక్లో సమాప్తి చేయబడుతుంది. అక్కడ కూడా చిన్న ప్రెస్ మీట్ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క మహోన్నతమైన కార్యక్రమంలో మరి ప్రజల శ్రేయస్సు బాగు కోరే ప్రతి ఒక్కరు, ఎందుకంటే మీడియాలో ఏదో సోషల్ మీడియాలో నేను ఫేమస్ కావాలనే ఉద్దేశంతో మాట్లాడడం లేదు. మరి సోషల్ మీడియాలో ఇన్ని రోజులు చూస్తున్నాము, దాదాపు 3 నెలల నుంచి ఆ రోడ్డు గురించి ప్రతిరోజు ప్రస్తావన వచ్చింది. ఇప్పుడు కూడా నేటికి కూడా ప్రస్తావన వచ్చింది. కాబట్టి ఆ ప్రస్తావనని నేను బేస్ చేసుకుంటూ ప్రతి ఒక్కరు ఈ యొక్క సామాజిక సేవా కార్యక్రమంలో ఈ బైక్ ర్యాలీలో పాల్గొని మరి రానున్న ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తూ గత ప్రభుత్వానికి మనము మరి ఈ విషయంలో వారికి చవి చేస్తూ మరి రానున్న ఏదైతే రోడ్డు వేయాలని మేము ఆకాంక్షతో మరి ఉద్యమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ఎవరు కూడా తప్పుగా భావించకుండా, ఏ పార్టీ కూడా, గత పార్టీ కూడా, ఇప్పుడున్న ప్రస్తుత పార్టీ కూడా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా దీన్ని తప్పుగా భావించకుండా ప్రజలకు బెనిఫిట్ అయ్యే విధంగా ఈ రోడ్డుని కర్జేలి నుంచి గూడెం వరకు మీరు వేస్తారని మరి మా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి 30 తారీఖు రోజు జరిగే బైక్ ర్యాలీని విజయవంతం చేయాలని అందరినీ కోరుకుంటూ మరి ఇటు ప్రజాప్రతినిధులకు అధికారులకు అందరినీ వేడుకుంటున్నాం. కాబట్టి ఈ విషయంలో ప్రతి ఒక్కరు మద్దతు తెలపాలని, మద్దతుగా ఉండాలని ఆశిస్తూ ఈ యొక్క ర్యాలీలో అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. కర్జల్ నుండి గూడెం వరకు రోడ్డు ఖరాబ్ ఎందుకైంది సార్? అయితే కర్జల్ నుంచి రోడ్డు గూడెం వరకు చెడిపోవడానికి కారణం కూడా ఒకటి ఉంది. ఎందుకంటే ఏదైతే రాత్రి వేళలో పగలి వేళలో సమయము సందర్భం లేకుండా అధిక బరువులతో మరి లారీలు వెళ్తున్నాయి. అది ఎవరి అనేది మేము వాని పాయింట్అవుట్ చేయడం లేదు, కానీ అధిక బరువుతో వెళ్ళడం ద్వారా రోడ్ అన్ని ధ్వంసం అవడానికి కారణం కూడా అవుతున్నాయని. ఎందుకంటే ఇంకోటి ఏంటంటే నాసిక రకమైన ఏదైతే మెటీరియల్ వేయడం ద్వారా కూడా రోడ్డు ఖరాబ్ అయినట్టు కూడా మనం చూస్తున్నాం. ఈ రెండింటిని కూడా మనం పాయింట్అవుట్ చేస్తూ ఈ యొక్క రోడ్డు ధ్వంసం అవడానికి కారణమని చెప్తున్నాం. ఇప్పుడు ఈ ఉద్యమం ఎందుకు చేయదలుచుకున్నారు? ఈ ఉద్యమం ఎందుకంటే మొన్నట్లో నేను ఐరు వెళ్ళాను. మరి ఒక్కరోజు వెళ్ళిన నాకే నరకం అనుభవించిన పాపం గూడెం నుంచి వస్తున్న ప్రజలు వాళ్ళు ఇక్కడ మానేపల్లికి రావాలన్నా కూడా, మరి చదువుకునే పిల్లలు రావాలన్నా కూడా, ఏదైనా వైద్యం కోసం రావాల్సిన వాళ్ళు కూడా, పేషెంట్లు కూడా ఎంత నరకయాతన అనుభవించారో ఒక్కరోజే నాకు అర్థమైంది. కాబట్టి ఏదైనా ఎమర్జెన్సీ